శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వాతాపి గణపతిం భజే. जिंदाबाद 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 जिंदाबाद. वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे. वारणास्यं वरप्रदं श्री वारणास्यं वरप्रदं श्री वातापि गणपतिं भजे. भूतादितं सेवितचरणं भूतभौतिका प्रपञ्चभरणं वीतरागिणं विनतयोगिनं वीतरागिणं विनतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजे. పిలుపులో పిలిచితే పలుకుతావట ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో పులుకుతా
చేరవచ్చి తిని అండ చేసి కాపాడరా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట ఇక్కడ కూర్చోబెట్టండి, దూరం వెళ్ళారు కదా చచ్చేయడానికి చివరి పెట్టి అక్కడ కూర్చోబెట్టి జిల్లా నలుగురు నుండి 1 సంవత్సరంలో తమ
చక్కటి కార్యకర్త ప్రజలకు కుటుంబీ వారి పట్ల అన్యాయం చేసే వాళ్ళు ఏంటని చెప్పి నేను ఆయన కాన్సెప్ట్ నుంచి బయలుదేరితే కాక మా సంఘానికి దొరికిన ఆంధ్రముఖ్యమంత్రి గతంలో నందిగామలో సుబ్బాని గారు మరి ఇక్కడ రామూర్తి గారిని మస్తంగా కాక మాట్లాడారు. విద్యా ప్రమాణాన్ని పెంచాలి. అదే సందర్భంలో తన ఉన్నటువంటి సంఘాన్ని పటిష్టం చేసుకోవాలి. అప్పుడే రావాల్సినటువంటి సౌకర్యాలు ఉపాధ్యాయులు వస్తాయి. ఈరోజు అమ్మాయి కన్నా సాధారణ అర్థం చేసుకోండి. పరిస్థితులు అలా వచ్చాయి. మనకు రావాల్సిన సౌకర్యాలు శుభ్రతే ఒకప్పుడు విద్యార్థులంటే బాధపడేవాళ్ళు, అలా ఫ్యాన్లు ఏడ్చేవాళ్ళు. అవి రోడ్డు మీద వస్తే ఇంకా బాధ్యాలు చెప్పి పక్కకు తప్పుకునేవాళ్ళు. చివరకు పాఠశాలలో స్టాఫ్ ఉన్న సైతం పాప మాస్టర్ 6 నెలలు అయితే అవుతాడు, 5 నెలలు అయితే అవుతాడు, 4 మందులు చేసే విధంగా శివ తీసుకొస్తామంటే ఎవరు నమ్మలేదు, మీరు కూడా నమ్మలేదు. ఎందుకంటే అంత సులభమైంది కాదు. మోహన్ రెడ్డి సార్ ఏదో చెప్తాడు, వెళ్ళిపోతాడు అనుకున్నాను. నేను చెప్పేటప్పుడు అంటే నవరాగా ఉండదు. జీవో వచ్చిన తర్వాత మాత్రం అమ్మ ఇక్కడ కూడా జీవో తీసుకొస్తారా మోహన్ రెడ్డి సార్ జీవోలు ఖచ్చితంగా తీసుకొస్తుంది. కాబట్టి ఈరోజు రామ్మూర్తి గారు అప్పటి నుంచి చూస్తామా ఏమైనా బాధపడడం ఏం బాధ పెళ్ళికొడుకులా పోసుకొట్టి ఊరేగింపు చేస్తామంటే ఈ ఎన్నికలు లేవు, ఏం లేవు, ఇది ఎక్కడైతే మీరు దండవలే సైకిల్ పడుతున్నాయి, ఎదురు కార్లు ఉన్నాయి, పటాకులు కొడతా ఉన్నారు. ఈయన ఎక్కడికి వెళ్ళి కొత్త నాయకుడు అని చెప్పి రాజకీయ నాయకులు నాకు పోటీ ఇవ్వాలన్నారు. అంటే రామ్మూర్తి గారికి ఆత్మ ఎక్కడికి వచ్చింది. ఈరోజు ఇంకో విషయం చెప్తా ఉన్నా. పెన్షన్ మంజూరు చేసే అధికారం ఎన్నో వర్గాలు ఆయన పెన్షన్ ఆయనే మంజూరు చేసుకునే జీవన కూడా చూడండి. ఆ జీవో ఏ ఉపాధ్యాయుడు పెన్షన్ ఆ ఉపాధ్యాయుడు మంజూరు చేసుకోవాలి. ఇంకొక పెన్షన్ మంజూరు చేసి మీరు జీవో ద్వారా డైరెక్ట్ అక్కడికి పోతే అక్కడ ఏది జీవో సందర్భం కరెస్పాండింగ్ కరెక్ట్ ఉందా లేదా, వ్యాఖ్యలు కరెస్పాండింగ్ కరెక్ట్ జరిగిందా లేదా చూస్తారు. జీవో సందర్భము, అడ్వాన్స్ సందర్భము, ఎన్నికల సందర్భం అంటే ఇక్కడ మేము సమాచారం విద్యా సౌకర్యం ఎట్లా ఇవ్వగలరు. లేకుండా స్కూల్ పోయి పాఠాలు చెప్పి విద్యార్థులు తీర్చిదిద్దాడు. ఇచ్చే సౌకర్యం 4 సార్లు ఉద్యమాలు చేసి ధర్నాకు ఒకసారి తేలి పెట్టాలా, ర్యాలీకి ఒకసారి తేలి పెట్టాలా, ఈ విధంగా పాఠశాలను చేకూరుతారు. ప్రభుత్వం భావిస్తుంది. ఇల్లు కిరాయి వస్తుందా 12 గంటలు? భార్య పిల్లలు పోషించగలుగుతాడా? 94లో అప్రెంటిస్ నాకు 5 క్లాస్ పోయిందంట. అంటే 6 తప్ప న్యాయం చేయని పరిస్థితులు లేదు. అప్పుడు కానీ న్యాయం జరగదు. ఉద్యోగులకు ఇది వాస్తవం కాదా అంటే పడతారు. పేరు రివిజన్ చేసినప్పుడు నువ్వు మార్కెట్ లెక్కలు తెలుసుకొని
సత్యనారాయణ గారు, నరసరావు గారు, గారికి పదవి నిర్వహణ చేసినటువంటి నిర్మాణ రేఖ శ్రీ శ్రీరామూర్తి గారు, పెద్దలు మాధవరావు గారు, ఈనాటి సమావేశం వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయులకు నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడే పెద్దలు చెప్పారు మరి పదవీ విరమణ అనేది గతంలో ఒకప్పుడు మనకు బాధాకరమైన విషయంగా రోజువారీ వెళ్ళి చేయాలని తప్పకుండా మనం ఉత్సాహం చేస్తాం. అదే ఉత్సాహం చేసుకుంటుంటే మరి ఇంతకు సాధ్యమైనట్టు ఈ రోజు ఉపాధ్యాయుల వర్గానికి ఎన్నో ఆ విధంగా ఉపాధ్యాయ జీవితాన్ని చేసి తయారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ పోటీ ఎప్పుడైతే వస్తుందో ప్రైవేటు సరిగ్గా స్కూళ్ళలో టీచర్ల గౌరవం వృత్తి గౌరవం ఈ యొక్క కొత్తగా ఉన్నటువంటి యొక్క సవాళ్ళను స్వీకరించి మనం ఒక పని విధానాన్ని పరికరాన్ని మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెహికల్ ద్వారా మోడలైజేషన్ ద్వారా పిల్లలందరూ కూడా సమీకరించి మరి గ్రామాల్లో ఈరోజు స్కూల్స్ను ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలన గోవింద, కష్ట నివారక గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధార గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. దశ
దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామనమూర్తి గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ శ్రీరామూర్తి గారికి నవ్వులవాడు సిన్నెక్క వీడు గరపెరగడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు గరపెరగడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు గరపెరగడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు గరపెరగడు చూడవే సిన్నెక్క పొలసు మేని వాడు గోరవి పోవాడు సెలసు మోరావాడు సిన్నెక్క
చూడవే సిన్నెక్క చిరుతన్నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతియో వెండి కొండపై నిండు మనముతో వెలిగే గోపతియో ముగురమ్మలకే మూలపుటమ్మగ భువిలో వెలసిన ఆదిశక్తియో తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడియైనా నీ గుడి వాకిట దిమ్మెను నేనై వెలిగిన చాలుగా రేయైనా నీ పదములపై కుసుమము నేనై నిలిచిన చాలును క్షణమైనా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర జయ జయ రామ సమర విజయ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ
భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. జలధి బంధించిన సౌమిత్రి రామ చలవిల్లు విరిచిన సీతారామ. జలధి బంధించిన సౌమిత్రి రామ చలవిల్లు విరిచిన సీతారామ. అల సుగ్రీవు నేలిన అయోధ్య రామ సుగ్రీవు నేలిన అయోధ్య రామ కలగి యజ్ఞముగాచే కౌసల్య రామ జయ జయ రామ సమర విజయ రామ. భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. పరిరావణాంతక ఆదిత్య కుల రామ గురు మౌనులను గాచే కోదండ రామ. హరనహల్య పాలిటి దశరథ రామ హరురాణి నుతుల లోకాభిరామ. అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ. అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ. వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ. మతిలో నబాయని మనువంశ రామ జయ జయ రామ సమర విజయ రామ. భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. अंबुजवासिनी देवगणाश्रिता
सुरगण पूजित शीघ्रफलप्रदा ज्ञानविकासिनी शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रिता पादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि सदा पालय मां धैर्यलक्ष्मि सदा पालय मां जय जय दुर्गति नासिनि कामिनि सर्वफलप्रदा शास्त्रमये रथगजतुरगपदाति समावृता परिजन पण्डिता लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदनकामिनि गजलक्ष्मी रूपेण पालय मां गजलक्ष्मी रूपेण पालय मां ऐखगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि ज्ञान